వేరుశెనగ ముద్దలు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ముందుగా వేరుశెనగ గుండ్లు ఈ కప్పు నిండా తీసుకున్నాను. ఈ కప్పు వేరుశెనగ గుండ్లకి హాఫ్ కప్పు బెల్లం పడుతుంది. ఈ వేరుశెనగ గుండ్లని నేను ఇలా వేయించుకుంటున్నాను దూరగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కప్పులో సగం కప్పు వరకు బెల్లం తీసుకొని ఆ బౌల్లో వేస్తాము. వేసి కొన్ని వాటర్ వేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుండెని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం ఇలా కరుగుతుండగా బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం వచ్చిందేమో చూసుకోవాలి. ఇంకా బెల్లం కరగలేదు. ఆ కరిగిన బెల్లంలో వేరుశెనగ మనం పొట్టు తీసి పెట్టిన వేరుశెనగ పాకం వచ్చింది కదండి. ఆ పాకంలో వేరుశెనగ గుండ్లు వేసి బాగా కలుపుకొని ఇలాగా వంటలుగా చేసుకోవాలి. ఎంతో బాగా వస్తాయి చూడండి. వేడిగా ఉన్నప్పుడు మనం వంటలు కట్టి పెట్టుకోవాలండి, లేకపోతే మనకు రావు. బాగా దగ్గరగా ఉత్తుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ముద్దలు చేసి పెట్టిన తర్వాత అన్నీ ఇలాగా పెట్టుకున్నాము. ఎంతో రుచికరమైన వేరుశెనగ ముద్దలు రెడీ అయిపోయాయి. పిల్లలకి బాగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.